వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చామండి. సో ఈరోజు వీడియోలో మేము ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. కానీ వీడియోలోకి వెళ్ళక ముందు కొత్త మిక్సీ అయితే వచ్చిందండి. సరదాగా ఈరోజు నేను మీకు అది అన్బాక్స్ చేసి చూపిస్తాను. అయితే ఈ మిక్సీకి లేకపోతే ఈరోజు మేము చెప్పబోతున్న విషయానికి లింక్ ఏంటని అనుకోవచ్చు. దీంతోనే అది లింక్ ఉన్నదండి. అది ముందు మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇది ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను. రిచి క్రిసి ఎదురుకుండా ఎగ్జామ్స్ చదువుకుంటున్నారు. జోషి ఏమో తను రెగ్యులర్గా చేసే వర్క్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాము కదండి. సో తను పిక్చర్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు అనమాట. పిక్చర్స్ వీడియోస్ అదే మీకు ఆ థంబ్నెయిల్తో వీడియో వచ్చి ఉంటుంది. ఏంటి అంటే మీ చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటే లక్షలు సంపాదించు అని. సో నిజంగా మేము ఎర్న్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ప్రతిరోజు మార్నింగ్ టైం ఉన్నప్పుడల్లా నేను కంటిన్యూస్గా అప్లోడ్స్ చేస్తూ ఉంటాను. వీడియో చేసింది కాబట్టి పక్కన కూర్చున్నాను, మాట్లాడాలి కాబట్టి. ఇదైతే యాక్చువల్లీ ఇది మా సెకండ్ మిక్సీ అండి. ఫస్ట్ మిక్సీ వచ్చి పెళ్ళైన తర్వాత తొకడా అయిపోయిందండి ఇది. అంటే అది ఇంకా పనిచేస్తుంది, అది మనం చెప్పాల్సింది. మార్ఫీ రిచర్డ్స్ మిక్సర్ గ్రైండర్ అండి. అది కొనుక్కున్నాము. అయితే మా పెళ్ళై 11 years, దానికి 11 years చెప్పాలి. ఇప్పుడు దీని ప్రమోషన్ అనుకుంటారు. కరెక్ట్, ప్రమోషన్ ఏం కాదండి. ప్రాబ్లం ఏమైందంటే దాన్ని 11 years ఎంత దాన్ని వాడుకోవాలో అంత వాడేసామండి. ప్లస్ ఇంకోటి 500 watt. సో ఆ మిక్సీ మొత్తం ఇంకా అయిపోయింది. ఇంకెంత అంటే చిన్న జార్ మీదే మొత్తం ఇంట్లో కావాల్సినవన్నీ వాడేస్తున్నాం అనమాట. సో ఫైనలీ టైం ఫర్ రీప్లేస్మెంట్. సో అందుకని జోషి అయితే ఇది ఆర్డర్ ఇచ్చాడు అనమాట. సో ప్రమోషన్ వీడియో అయితే కాదండి. ఎన్నో రోజులు మేము షాప్స్కి వెళ్ళి చూసుకుందామని అనుకుంటున్నాము. మా దగ్గర ఉన్న షాప్స్లో లేవండి. సో అందుకని ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. సో ఎప్పుడు మ్యారేజ్ అయినప్పుడు కొనుక్కున్నాము. 2014 ఎంతకాలం అది బాగా పనిచేసిందండి. ఇంకా రిపేర్ చేయించుకుంటే పనిచేస్తుంది. కానీ ఏమంటారు, చేంజ్ కావాలి కదా. ఇంకోటి ఏంటంటే అది తట్టుకోలేకపోతుంది. మా ఇంట్లో కొంచెం లోడ్ ఎక్కువ అండి, హాస్టల్ టైపు కాబట్టి కొంచెం పెద్దది ఉండాలి అని తీసుకున్నా. ఒకసారి చూపిస్తుంది అపరాజిత మీకు. ఇంకోటి ఏంటంటే మేము కాంప్లికేటెడ్ది తీసుకోలేదండి. నేను అదే అంటే ఓపెన్ చేసాక చెప్దాం అనుకున్నాను. మిక్సీ గ్రైండర్లోనే చపాతీ పిండి కలిపేది, అది కలిపేది, జ్యూసరు అలా కాకుండా సింపుల్గా అంటే ఓపెన్ చేస్తే మాకు తెలుస్తుంది. ఇంకా చూడలేదు అంటే ఆన్లైన్ కదండి, చూసి రివ్యూస్ చూసి తీసుకున్నాము. ఇది నీకే సింపుల్గా ఉంటుందని తీసుకున్నాం. చూడాలి మరి. ఇది కలర్ అజరు బ్లూ ఏదో, మాకు బ్లాక్ దొరకలేదు. ఇదేంటి ఎంత కాంప్లికేటెడ్గా ఇచ్చాడు. ఓకే, ఇది బ్లేడా కదా, క్యాప్స్. ఓకే, నీ ల్యాప్టాప్ పక్కన పెట్టా, అందాక అన్నీ ఇక్కడ పేరుస్తాను. అన్నీ మేము స్టీల్ జార్సే తీసుకున్నామండి. ఎందుకనంటే డ్యూరబిలిటీ ఉండాలి కదా, ప్లాస్టిక్ అయితే పగిలిపోతున్నాయని. క్యాప్స్ కూడా మంచివి ఇచ్చుంటే బాగుండు. మరి ఇలాంటివి ఇచ్చాడు, మరి తప్పదు. ఎన్ని 4 జార్స్. ఐ ఓన్లీ గాట్ 3. ఓకే, ఇది కొంచెం పెద్దది వచ్చినట్టుందే లేదా? పెద్దది. ఓకే, ఐ విల్ టేక్ దిస్. అండ్ నౌ టైం ఫర్ మూతలు కాపాడాలి. రిచి క్రిసి అలా అరుస్తున్నారు. చాలా సింపుల్ గా ఉంది. ఐ మీన్ మార్ఫీ రిచర్డ్స్ కూడా మాది ఇలాగే ఉండేదండి. కొన్నాటికి ఇలాంటి క్లిప్పులు వచ్చాయండి, క్లిప్పులు, కొంకులు ఇవన్నీ. ప్లస్ దానిపైన అదే ఈ క్యారేజీలు పెట్టుకుంటాం చూడు, అలాంటి నాబ్స్. నేనైతే అవన్నీ వద్దనుకున్నాను. కలర్ బాగుంది. ఇది మాకు 5000 ప్లస్ పడిందండి. ఇంకోటి ఏంటంటే మార్ఫీ రిచర్డ్స్ 500 watts. మేము డబుల్ తీసుకున్నాం 1000 watts. ఎందుకంటే ఇదిగో సో లోడ్ ఎక్కువ కదా, ముందే చెప్పాడు జోషి. తీసుకున్నాము. ఇంకోటి జార్స్ బాగున్నాయి, సింపుల్గా 4 జార్స్. ఇంకా కాంప్లికేటెడ్ డిజైన్ కాదు. బాష్లో కూడా చూసామండి. బాష్ చాలా నచ్చింది. ప్రాబ్లం ఏంటంటే
అందరూ రివ్యూ అది క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది అని అన్నారు. అందుకనే బాష్ నుంచి దీనికి వెళ్ళాను. మార్ఫీ రిచెట్స్ కూడా మంచి కంపెనీ అండి, కానీ అందులో 1000 వాట్ లేనట్టుంది కదా. ఉంది కానీ ఈసారికి ఇది కొన్నాను, మరి చూద్దాం. నైస్. సో ఇంతకీ ఇంపార్టెంట్ విషయం చెప్తామని చెప్పాం కదండి. ఏంటి అని అంటే, పెళ్ళైన కొత్తలో అన్ని పెడతారు కదండి సారీ అని అంటే, మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. అదొకటే కాదు, నేను ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కదండి, ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో సామాన్లు అన్నీ ఒకేసారి పెట్టుకోవాలని మనకు అనిపిస్తుంది. ఏంటంటే అన్నీ పెట్టేసుకొని దిగితే బాగుంటుందని, అన్నీ కొత్తవి కొనుక్కుంటే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ, ఇంకేంటి చిమ్నీ, మిక్సీ, గ్యాస్ స్టవ్, వాటర్ ప్యూరిఫైర్, ఓకేనా, సోఫా సెట్ అని అనుకుంటాం కదా. అది చాలా ఆలోచించడానికి, ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది. ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఒక 7 to 8 yearsలో అన్నీ ఒకేసారి ప్రాబ్లం వచ్చేస్తాయండి. మీరు ఆలోచించండి, అన్నీ కొనడం వేరు, అన్నీ ఒకేసారి ప్రాబ్లం వస్తే వాటిని చేసుకోవడానికి వేరు. ఎందుకంటే ఇల్లు సాధారణంగా పెళ్ళైన కొత్తలో కట్టుకుంటారు, అప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్ళు, అప్పుడు లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక 8 years 10 years అవుతాయో, పిల్లలు 7th-కి 6th-కి 5th-కి వచ్చేస్తారు, వాళ్ళ చదువులు, ప్రెషర్స్, అప్పటికే ఫైనాన్షియల్గా మునిగిపోయి ఉంటాం. సో ఒకేసారి మీకు చెప్తాను వినండి. మేము లాస్ట్ ఇయర్ ఆఖరిలో ఏమైందంటే, సడన్గా మా ఫ్రిడ్జ్ పాడైపోయింది. అయితే ఫ్రిడ్జ్ కొనాల్సి వచ్చింది. ఇంకా కొన్నప్పుడు మళ్ళీ సేమ్ మిక్సీ కొంటే ఉపయోగం లేదు కదండి. చాలా పెద్దది కొన్నాం, 1 lakh rupees అయింది. దాన్ని వీడియో ఉంటుంది, ఆ ఛానల్లో పెట్టేశాం మేము వీలైతే. దానికి ముందు ఇంకా ఫ్రిడ్జ్ కొనాలి ఏదైనా ట్రై చేద్దామా, ఇంకా సాగదీద్దామా అని అనుకునే లోపు వాషింగ్ మెషిన్ కూడా ప్రాబ్లం పట్టింది. అంటే ప్రాబ్లం అంటే ఏదో రిపేర్ కాదండి, ఇంకా దాన్ని పూర్తిగా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ దాన్ని 25,000 పెట్టి కొన్నాము, రెండు ఒకేసారి. ఎందుకు అని అంటే, పెళ్ళైన కొత్తలో 2 కొనుక్కున్నాము ఒకే టైంలో. నువ్వు చెప్పు. అంటే సారీ పెడతారు కదండి, దాని తర్వాత ఇలా 2 కొనుక్కున్నాము అని అనేటప్పుడు ఓవెన్ రిపేర్ అయిపోయింది. కరెక్ట్, డిసెంబర్ మంత్ కి ఓవెన్ ఎలాగరా బాబు అని అనుకున్నాము, బట్ కానీ లక్కీగా దాన్ని రిపేర్ చేయించాం. దాని తర్వాత ఇంకేంటి అంటే, దాని తర్వాత వెంటనే అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఒకటేంటి అంటే, ఒకేసారి కొనుక్కోవడం వల్ల ఇది నష్టం అండి. అప్పుడప్పుడు కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, చిన్నప్పుడు మాకు అన్నీ ఒకేసారి కొనేవారు కాదు. క్రిస్మస్కి సోఫా సెట్ వచ్చేది. అప్పుడు క్రిస్మస్ ఎలా ఉండేదంటే, ఆ పండగ ఇంకా పెద్ద పండగలో ఉండేది. ఎందుకంటే ఒకేసారి అన్నీ అరేంజ్ చేసేసుకుంటే కొత్తదనం ఉండదు. కానీ ఈ పండగకి సోఫా సెట్ కొనుక్కున్నాం, ఈ పండగకి టీవీ కొనుక్కున్నాం, ఈ పండగకి ఏసీ కొనుక్కున్నాం అంటే చాలా బాగుంటుంది. ప్రెషర్ కూడా ఒకేసారి రాదు, ఎందుకంటే సంవత్సరం గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ల మధ్యలో రిపేర్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఏసీ కూడా కొత్తది కొన్నాం, ఏసీ కూడా పాడైపోయింది, ఏసీ కూడా కొత్తది కొన్నాము, 2 ton ఏసీ కొన్నాం. సో ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేశారేమో చెప్పండి, మేము ఈసారి అయితే క్లియర్గా చూసాం కదా, ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో బేసిక్గా కూడా మేము బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీకి కానీ ఏం చేస్తుంటాం, ఇంట్లోకి అవసరమైనవి ఏమైనా ఉంటే అవి మేము కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇదివరకు ఏమో గిఫ్ట్స్ ఇచ్చుకునే వాళ్ళం అండి, కాస్ట్లీ గిఫ్ట్స్, ఫోన్స్ అని, ఐప్యాడ్స్ అని. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా మానేసాం. అసలు గిఫ్ట్స్ కూడా లేవు ఒరిజినల్గా. నేను ముందే చెప్పేస్తున్నాను, నువ్వేమి నాకు కొనకు, అలాగే నువ్వేమి నాకు సర్ప్రైజ్లు ఇవ్వకు. ఎందుకనంటే మనం ట్రిప్ చేయాల్సి ఉంది, లేకపోతే ఏదైనా ఉంటే ఇద్దరం కలిపి మాట్లాడి కొనుక్కుందామని అలాగా. సో మిక్సీ అయితే ఫైనల్లీ ఇదేనండి, జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం. మీరు కూడా ఇలా ఫేస్ చేసినట్టయితే కింద కామెంట్స్లో తెలియచేయండి. లేదు మీ దగ్గర ఇంకేమైనా టిప్స్ ట్రిక్స్ ఉన్నట్టయితే ఇలా చేస్తే బెటర్ అని అది కూడా షేర్ చేయండి. అంటే కొంతమంది ప్లాన్ చేసుకుంటారు, అవునా? సో మేబీ అలా ఎవరైనా ఉంటే, నిండా ములిగినోడికి చలి ఏంటి అంటావు కదా డాడీ అంటున్నాడు. అంటే ఇంక ములిగిపోయాం కాబట్టి ఇంకా తప్పదు అన్నట్టు, కొనుక్కోవాల్సిందే కదా మరి. ఇంకా లేదు మిక్సీ లేదు అని అంటే మళ్ళీ రుబ్రోల్కి వెళ్ళాలి, అది ఎవరో చేయలేరు ఇప్పుడు ఈ రోజుల్లో. సో మిక్సీ నిన్నే వచ్చిందండి. మా పిల్లలు కూడా అన్నారు, మేము ఓపెన్ చేస్తాం అని.
సో అందుకని ఓపెన్ చేసి చూపించి ఇప్పుడు ఇది ఎంత త్వరగా ఓపెన్ చేస్తే వాళ్ళ డాడీ స్ట్రాబెర్రీ జ్యూస్ ప్రామిస్ చేశారంట. ఒకడికేమో వాటర్ ఇన్ని రోజులు ఇది లేకపోవడం వల్ల జ్యూస్ చేయలేదండి ఒక 6 months నుంచి. అవునవును, దీన్ని అలా పెండింగ్ లో పెట్టాము. అదే చెప్పాను కదా, ఇదొక్కటే ఉంది. మిగతా అంటే ఒకసారి ప్రాబ్లం అయితేనండి బ్లేడ్లు అవి వేయించుకోవడానికి వెళ్ళొచ్చు, క్యాప్లు అవి. కానీ అంటే కంపెనీ నుంచి రావు కదా అవి, ఎంత చేసినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడైతే రిచి క్రిసి బాబుకి స్ట్రాబెరీ అండ్ వాటర్ మెలన్ జ్యూస్. ఎండలు మాత్రం దంచేస్తున్నాయండి. మేము అందుకే ముందు బయట అనుకున్నాము, కానీ మళ్ళీ ఏసీ వేసుకొని ఇలా లోపల చేస్తున్నాం అనమాట. ఎవరన్నా ఈ మిక్సీ కొనుక్కోవాలనుకుంటే దీని అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు అక్కడి నుంచి చెక్ చేసి తీసుకోవచ్చు. మేము వాడతాం కాబట్టి ముందు రోజుల్లో రివ్యూ కూడా వీలైతే చెప్తాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.